హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి కౌన్సిలింగ్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ నేను చాలా వీడియోస్లో చెప్పాను, కానీ ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ కోసం దగ్గర పడుతుంది కదా డేటు. స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి కూడా మెరిట్ లిస్ట్ కూడా తొందరలోనే వచ్చేస్తుంది. కాబట్టి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే మీరు రెడీ చేసుకోండి. సో ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి ఏముండాలి, జనరల్ కేటగిరీ వాళ్ళకి ఏముండాలి, అలాగే ఫీజు కూడా మీరు కొంత తీసుకుని వెళ్ళాలి. పేరెంట్స్, స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్కి అయితే అటెండ్ అవ్వాలా, లేదంటే ఎవరో ఒకరు వెళ్తే సరిపోతుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకి స్పెషల్ కేటగిరీ వాళ్ళకి జూలై 1 నుంచి కౌన్సిలింగ్ అనేది ఉంది కదా. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో అనేది తీసుకొని వెళ్ళండి. అలాగే మీ దగ్గర స్పెషల్ కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న, అలాగే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న, అలాగే నెక్స్ట్ పీహెచ్ సర్టిఫికేట్ ఉన్న, సో ఇలా క్యాప్ సర్టిఫికేట్ ఉన్న, ఇవన్నీ కూడా మీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఉంటే స్పెషల్ కేటగిరీది దానికి సంబంధించిన ఒరిజినల్, అలాగే జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. సో మరి నెక్స్ట్ క్యాస్ట్ అండ్ ఇన్కమ్ తీసుకొని వెళ్ళాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకొని వెళ్ళాలండి. ఇన్కమ్ ఇప్పుడు తీసుకు వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఉంటే తీసుకొని వెళ్ళండి. సో అలాగే వీటితో పాటు మీ యొక్క స్టూడెంట్ ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీ కూడా. అలాగే ఇంకా ఫొటోస్ ఏమీ ఇప్పుడు స్పెషల్ కేటగిరీ వాళ్ళకి అవసరం లేదు, కానీ ఎందుకైనా మంచిది తీసుకొని వెళ్ళండి. అడగకపోవచ్చు, ఒకవేళ అడిగితే మీకు దగ్గర ఉంటే ఇవ్వండి. కాబట్టి ఫొటోస్ కూడా ఒక 1 or 2 అయితే తీసుకొని వెళ్ళండి. రేషన్ కార్డ్ జెరాక్స్ కూడా తీసుకొని వెళ్ళండి. వాళ్ళు అన్నీ తీసుకురమ్మంటారు, కానీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్ మాత్రమే అడుగుతారు. మిగతావన్నీ కూడా జెరాక్స్ కాపీస్ మాత్రం చెక్ చేస్తారు. సో కాబట్టి స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఇవి మాత్రం ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వెళ్ళండి. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళైతే ఈ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళండి. అదే జనరల్ కేటగిరీ వాళ్ళైతే మాత్రం, అంటే ఒకవేళ జూలై 11వ తేదీన మీకు మెరిట్ లిస్ట్లో నేమ్ ఉంటే సో వాళ్ళందరూ కూడా తీసుకొని వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా జనరల్ కేటగిరీలో నేమ్ ఉండొచ్చండి మీకు మార్క్స్ ఎక్కువగా ఉంటే. కాబట్టి జనరల్ కేటగిరీకి సంబంధించి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే జూలై 11వ తేదీన లిస్ట్లో నేమ్ ఉంటే సో మనకి 10th క్లాస్కి సంబంధించి మార్క్స్ మెమో అనేది తీసుకొని వెళ్ళాలి. సో ఇది మార్క్స్ మెమో అనేది మీరు నెట్ సెంటర్లో డౌన్లోడ్ చేసింది పర్వాలేదా అని అంటే, నెట్ సెంటర్లో ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసినా మీ యొక్క స్కూల్ ప్రిన్సిపల్ సార్ సైన్ అనేది చేయించాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ స్కూల్లోనే సైన్ చేసి ఇస్తే ఇంకా మళ్ళీ స్పెషల్గా అయితే మీరు సైన్ చేయించవలసిన అవసరం లేదు. మీరు బయట డౌన్లోడ్ చేసుకుంటే మాత్రం మీ 10th క్లాస్ స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్ సార్ చేత సైన్ అనేది చేయించి తీసుకొని వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఈ సైన్ అనేది ఉండాలండి. మీరు అప్లై చేసేటప్పుడు సైన్ లేకుండా అప్లై చేసిన ప్రాబ్లం లేదు, కానీ కౌన్సిలింగ్కి మాత్రం సైన్ అనేది చేసే తీసుకొని వెళ్ళాలి. అలాగే నెక్స్ట్ టీసీ అనేది తీసుకొని వెళ్ళాలి. మీ స్కూల్లో టీసీ ఇస్తారు కదా, ఆ టీసీ కూడా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. అలాగే 10th క్లాస్ మార్క్స్ మెమో కూడా ఒరిజినలే తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి. ఎవరి దగ్గరైనా 4th నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ ఏ ఒక్కటి లేకపోయినా కూడా అటువంటి వారు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది చేయించుకొని అయినా తీసుకొని వెళ్ళండి, లోకల్ కేటగిరీ అని మీరు ప్రూఫ్ కోసం. ఒకవేళ మీ దగ్గర 4th to 10th క్లాస్ వరకు స్టడీ ఉంటే ఆ స్టడీ తీసుకొని వెళ్ళండి. 4th to 10th వరకు స్టడీ సపరేట్గా ఉండాలా, ఒకటే ఉన్నా పర్వాలేదని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కదా. సో మీరు ఒకే స్కూల్లో చదివితే మీకు ఒకటే ఇస్తారండి 4th to 10th క్లాస్ వరకు, అది తీసుకొని వెళ్ళండి. లేదంటే మీరు స్కూల్స్ చేంజ్ అయ్యి సపరేట్ స్కూల్ నుంచి మీరు ఒక 2-3 స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకుంటే సో సపరేట్గా అయినా కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. ఇది సచివాలయంలో లేదా మీ సేవలో చేయించిందై ఉండాలి. సో మరి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రీసెంట్గా చేయించిందే తీసుకొని వెళ్ళండి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇన్కమ్ సర్టిఫికేటు మీ దగ్గర 2023లో ఉంటే మాత్రం మళ్ళీ 2024లో చేయించాలండి. 2024 జనవరి తర్వాత చేయించిన ఇన్కమ్ సర్టిఫికేటే ఎలిజిబుల్ అవుతుంది. 2023లో చేయించిన
చేయించింది ఎలిజిబుల్ అవ్వదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అందరికీ ఉండాలంటే 2.5 lakhs లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. మళ్ళీ IIITలో సీటే వస్తుంది కానీ సో మీరు మంత్లీ ఫీజు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రతి ఒక్కరూ తీసుకొని వెళ్ళండి. ఫీజు రియంబర్స్మెంట్ కోసం 2024లో చేయించిందే తీసుకొని వెళ్ళాలి. సో కొంతమంది ఓసీ క్యాస్ట్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో వాళ్ళు కూడా 2024లో చేయించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటే మీరు తీసుకొని వెళ్ళాలి. 2023లో చేయించింది సో వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. సో లేటెస్ట్గా 2024లో చేయించిందే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి అది కూడా మీ దగ్గర లేకపోతే మన కౌన్సిలింగ్కి టైం ఉంది కాబట్టి ఈలోపే చేయించుకోండి 2024లో. సో నెక్స్ట్ మీకు ఫొటోస్ అనేవి స్టూడెంట్స్వి అలాగే మీ యొక్క ఫాదర్ మదర్ కూడా తీసుకొని వెళ్ళాలి కౌన్సిలింగ్కి. సో ఫొటోస్ స్టూడెంట్స్వి కొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళండి. ఫాదర్ మదర్వి ఒక 2-3 ఫొటోస్ అనేవి తీసుకొని వెళ్ళండి, పాస్పోర్ట్ సైజ్ అవి. అలాగే రేషన్ కార్డు కూడా ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, నెక్స్ట్ ఫాదర్ది ఆధార్ కార్డు, మదర్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. స్టూడెంట్ ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళండి. సో ఫాదర్ ఆధార్ కార్డు అంటే ఒకవేళ కొంతమందికి ఫాదరు మదరు లేకపోతే అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఒకవేళ మీకు ఫాదర్ ఉండి మదర్ లేకపోతే ఓన్లీ ఫాదర్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. ఒకవేళ మదర్ ఉండి ఫాదర్ లేకపోతే మదర్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. సో ఇద్దరు కూడా లేని వాళ్ళు ఎవరైనా గార్డియన్ది, మీ ఇంట్లో వాళ్ళది, మీ రిలేటివ్స్ది ఎవరిదైనా గార్డియన్ ఆధార్ కార్డు అనేది తీసుకొని వెళ్ళండి. సో ఇలా అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని డాక్యుమెంట్స్ కూడా 5 sets జెరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాలి ఒరిజినల్స్తో పాటు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఒక 5 sets అనేవి, అంటే ఒక్కొక్కటి ఒక 5 జెరాక్స్, మార్క్స్ మెమో ఉంది కదా అది ఒక 5 జెరాక్స్ తీసుకోవాలి. అలాగే టీసీ ఉంది కదా అది ఒక 5 జెరాక్స్, స్టడీ సర్టిఫికేట్ అది ఒక 5 జెరాక్సెస్, ఇలా అన్నీ కూడా 5 జెరాక్స్ తీసుకొని ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే ఫీజు కొంత పే చేయాల్సి ఉంటుంది, అడ్మిషన్ ఫీజు అనేది. సో అడ్మిషన్ ఫీజు మనకి స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీకి ఒకలా ఉంటుంది, నెక్స్ట్ బీసీకి ఓసీకి ఒకలా ఉంటుందండి. సో 4200 అలా మనకి బీసీ ఓసీ వాళ్ళకు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఒక 500 తక్కువే ఉంటుంది, 3700 అలా ఉంటుంది. ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ లేదో, ఫీజు రియంబర్స్మెంట్ రాదో అటువంటి వారందరినీ కూడా ట్యూషన్ ఫీజు 45,000 కౌన్సిలింగ్ డేట్ టైంలోనే కట్టమని అడుగుతారు. ఒకవేళ మీరు మేనేజ్ చేయగలము అనుకుంటే తర్వాత అయినా కడతామని కాలేజ్లో రిపోర్ట్ చేసినప్పుడు కడతామని చెప్పండి. అందరికీ ఇది అవసరం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకైతే 45,000 ట్యూషన్ ఫీజు అనేది మన కౌన్సిలింగ్ రోజు పే చేయక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఫీజు వేస్తుంది కాబట్టి వాళ్ళని అడగరు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేని వాళ్ళనే అడుగుతారండి. సో మరి అడ్మిషన్ ఫీజు మాత్రం ప్రతి స్టూడెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా కూడా 4200 ఫీజు అనేది కౌన్సిలింగ్ రోజే పే చేయాల్సి ఉంటుంది. సో మరి మీకు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను, మన ఛానల్లో ఉంటాయి చూడండి. సో మరి కౌన్సిలింగ్కి పేరెంట్స్ స్టూడెంట్స్ ఇద్దరు ఉండాలా అనే డౌట్ అయితే చాలామంది అడుగుతుంది. స్పెషల్ కేటగిరీ కౌన్సిలింగ్కి స్టూడెంట్ మాత్రం ఉండండి, పేరెంట్ లేకపోయినా ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ జనరల్ కేటగిరీకి సంబంధించి జూలై 11వ తేదీన లిస్ట్లో ఎవరికైతే నేమ్ ఉందో, జూలై లాస్ట్లో ఎవరైతే కౌన్సిలింగ్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరెంట్ స్టూడెంట్ ఇద్దరు వెళ్ళాలండి. ఎందుకంటే పేరెంట్స్ అయిన కూడా అక్కడ అవసరం ఉంటుంది. ఒకవేళ మీ పేరెంట్స్ ఎవరు లేకపోయినా అందుబాటులో, అటువంటి వారందరూ కూడా గార్డియన్ అయినా తీసుకొని వెళ్ళొచ్చు. అంటే మీ ఇంట్లో మీ బ్రదర్ని కానీ మీ సిస్టర్ని కానీ లేదంటే మీ రిలేటివ్స్ ఎవరినైనా కానీ కౌన్సిలింగ్కి అయితే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎవరొకరు గార్డియన్స్ అయినా చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.